హెల్లో మూవీ ఫ్రీక్స్ జనవరి మంత్ అయిపోతుంది. మరి ఈ మంత్ లో రిలీజ్ అయిన అన్ని ఓటీటీ ఫిల్మ్స్ చూసేసారా? అన్నీ వద్దులండి, మీ మూడ్కి తగ్గట్టు ఎలాంటి మూవీస్ చూడాలో నేనే సజెస్ట్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. ప్రభాస్ రీసెంట్ గా వచ్చిన ఏ మూవీ మనకి 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయాయి. మరీ 100% కాకపోయినా మినిమం 70% సాటిస్ఫై చేసిన మూవీ సలార్. మీరు కనుక ప్రభాస్ ఫ్యాన్ అయితే తప్పకుండా ఈ మూవీ చూడాలి. ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. మీరు ఫ్రెండ్స్ తో ఉన్నారా? నార్మల్ మాస్ మసాలా మూవీస్ కాకుండా ఒక థ్రిల్లర్ చూడాలనుకుంటున్నారా? దెన్ గో ఫర్ అథర్వ. స్టోరీ విషయానికి వస్తే అథర్వ ఒక కాప్ అవ్వాలని అతని కోరిక. కాకపోతే అతనికి ఉన్న ఆస్మా ప్రాబ్లం వల్ల అవ్వలేకపోతాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ తో క్లూస్ టీమ్ లోకి జాయిన్ అవుతాడు. చాలా కేసెస్ సాల్వ్ చేస్తాడు. ఒక రోజు అథర్వ క్రైమ్ సీన్ దగ్గర తన కాలేజ్ క్రష్ నిత్యాని మీట్ అవుతాడు. అథర్వ ఇంకా నిత్య మధ్య బాండ్ పెరుగుతుంది. ఈలోపు నిత్య వాళ్ళ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తన ఫ్లాట్ లో చనిపోతుంది. సో ఈ మర్డర్ మిస్టరీ సాల్వ్ చేయడమే మిగతా స్టోరీ. మనం చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటాం, బట్ అథర్వ ఎందుకు డిఫరెంట్ అంటే క్లూస్ టీమ్ యొక్క ఇంపార్టెన్స్ ని చూపిస్తుంది. హీరో జాబ్ వచ్చిన తర్వాత కొన్ని కేసెస్ సాల్వ్ చేస్తాడు. ఆ కేసెస్ అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కార్తీక్ రాజు యాజ్ అథర్వ గేవ్ ఏ డీసెంట్ పెర్ఫార్మెన్స్. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. మూవీలో మెయిన్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇష్యూ చాలా ఈజీగా రిజర్వ్ అయిపోతుంది. ప్రొసీడింగ్స్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు. ఇదే సెకండ్ హాఫ్ లో హీరోయిజం, ఎలివేషన్స్ నాకు కొంచెం ఓవర్ గా అనిపించింది. బట్ ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు, ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మీ ఫ్యామిలీ అంతా ఒక చోటు ఉన్నారా? అందరూ కలిసి ఒక మంచి సినిమా చూద్దాం అనుకుంటున్నారా? అయితే గో ఫర్ హాయ్ నాన్న. నాని జెర్సీ మూవీ తర్వాత అంత ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన మూవీ హాయ్ నాన్న. థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. ఇట్స్ వర్త్ యువర్ టైం. King had a beautiful daughter named Tara. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ తో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇంతకీ మీ ఇద్దరు సప్తసాగరాలు దాటి సైడ్ ఏ చూసారా? చూడకపోతే వెంటనే ఇద్దరు కలిసి చూసేయండి, ప్రైమ్ లో ఉంది. సైడ్ ఏ మెయిన్ గా దేని గురించి అంటే మను అంటే మన రక్షిత్ శెట్టి ఒక రిచ్ ఫ్యామిలీకి కార్ డ్రైవర్ గా వర్క్ చేస్తుంటాడు. ప్రియా ఒక కాలేజ్ స్టూడెంట్, సింగర్ అవ్వాలని తన కోరిక. వాళ్ళిద్దరూ డీప్ గా లవ్ లో ఉంటారు అండ్ ఒక సముద్రం పక్కన సొంత ఇల్లు కట్టుకోవాలి అనేది వాళ్ళ కోరిక. దీనికోసం మను వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యే డెసిషన్ తీసుకుంటాడు. ఈ డెసిషన్ వల్ల వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది సైడ్ ఏలో ఉంటుంది. సప్తసాగరాలు దాటి సైడ్ బి వచ్చేసరికి సైడ్ ఏ సీక్వెల్. యాక్చువల్ గా ఇది కన్నడ మూవీ. సైడ్ బి ఈ మంత్ ఓటీటీకి వచ్చేసింది, విచ్ ఇస్ హ్యావింగ్ పాజిటివ్ రివ్యూస్. సైడ్ ఏ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ గా ఉన్నా సైడ్ బి మాత్రం ఒక థ్రిల్లర్ జోనర్ లోకి తీసుకొని వెళ్ళిపోతారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మూవీ. ఒకసారి ట్రైలర్ చూసి నచ్చితే అప్పుడు మూవీ చూడండి. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. మలయాళం మూవీ నయట్టో చూసారా? ఎక్సలెంట్ ఫిల్మ్. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ తెచ్చుకుంది. ఆ మూవీని తెలుగులో కోటబొమ్మాలి పిఎస్ కింద రీమేక్ చేశారు. చాలా రీమేక్ మూవీస్ ఒరిజినల్ ని ఇమిటేట్ చేసినట్టుంటాయి, కానీ ఈ మూవీ మాత్రం నాకు పర్సనల్ గా ఒరిజినల్ కన్నా బాగా నచ్చింది. దానికి మెయిన్ గా మూవీ డైరెక్టర్ తేజ మరిణిని మెచ్చుకోవాలి. ఒక పోలీస్ ఆఫీసర్ తను చెయ్యని క్రైమ్ కి కాప్స్ నుంచి తప్పించుకుంటూ ఉండడమే మూవీ యొక్క మెయిన్ ప్లాట్. క్లైమాక్స్ ఇస్ మేజర్ అసెట్ ఆఫ్ ద ఫిల్మ్. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ఒక లుక్ వేయండి. మీరు ఒంటరిగా ఉన్నారా? మూడ్ అస్సలు బాలేదా? చాలా డల్ గా ఫీల్ అవుతున్నారా? అయితే మీరు ఒక వైలెంట్ ఫిల్మ్ చూడాల్సిందే. సందీప్ వంగస్ యానిమల్ మూవీ ఆల్రెడీ థియేటర్స్ లో చూసేసి ఉండొచ్చు. ఒకవేళ బై మిస్టేక్ మిస్ అయ్యి ఉంటే డూ వాచ్ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఫాదర్ కోసం ఎంత లిమిట్స్ అయినా క్రాస్ చేసి వైలెంట్ డెసిషన్స్ తీసుకునే ఒక కొడుకు స్టోరీనే ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీలో మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి సందీప్ వంగస్ డైరెక్షన్. మూవీ ఇంచుమించి 3 hours 20 minutes ఉంటుంది. అయినా సరే ఎక్కడ బోర్ కొట్టకుండా తీసాడు. ఆ కన్వర్సేషన్స్ కానీ రణబీర్ యాక్టింగ్ కానీ వేరే లెవెల్. మూవీలో ఉన్న నెగిటివ్స్ పక్కన పెట్టేసి ఒకసారి ఈ మూవీని చూసేయండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో మాత్రం చూడదు భయ్యా, కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి హారర్ ప్లస్ కామెడీ ఫిల్మ్ చూసి ఎన్ని రోజులైంది? తమిళ నుంచి కాంజరింగ్ కన్నప్పన్ అనే ఒక మూవీ వచ్చింది. థియేటర్స్ లో చాలా మంచి హిట్ అయింది. ఇంకా తెలిసిందేగా మనోళ్ళు ఆగుతారా, తెలుగులో రీమేక్ చేసి నెట్ఫ్లిక్స్ లో వదిలారు. టాప్ ట్రెండింగ్ గా ఉంది ఆ మూవీ ఇప్పుడు. కామెడీనే కాకుండా హారర్ ఎలిమెంట్స్ కూడా బాగుంటాయి. ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా నవ్వుకొని అక్కడక్కడ చిల్స్ ఫీల్ అవుతూ మూవీ చూసేయండి. శామ్ బహదూర్. ఈ మూవీ రియల్ లైఫ్ పర్సన్ మీద బేస్ చేసి తీశారు. ఇండియాస్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ శామ్ మనీక్షా తను ఇండియన్ ఆర్మీలో 4 decades సర్వ్ చేశారు అండ్ 5 hours లో పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఇండియన్ ఈ మూవీని చూడాలి. బాలీవుడ్ లో మంచి రివ్యూస్ తో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. క్రిటిక్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్కీ కౌశల్స్ యాక్టింగ్ అయితే సూపర్. అసలు ఆ మేనరిజమ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ వాకింగ్ స్టైల్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ఇందిరాగాంధీ రోల్ చేసిన ఫాతిమా సానా కూడా యాప్ట్ టు హర్ రోల్. డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి. చాలా డైలాగ్స్ నా ఫేవరెట్ కూడా. ఈ మూవీ మన ఇండియన్ సోల్జర్స్ కి మంచి ట్రిబ్యూట్ అని చెప్పాలి. G5 లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసేయండి. డోంట్ మిస్ ఇట్. నేరు
బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా టిల్ డేట్. మలయాళంలో డిసెంబర్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో తెలుగులో అవైలబుల్ ఉంది. అనదర్ మాస్టర్ పీస్ ఫ్రమ్ జీతూ జోసెఫ్. జీతూ జోసెఫ్ అంటే తెలుసుగా, దృశ్యం ఫ్రాంచైజ్ డైరెక్టర్. ఇంకా నేరు విషయానికి వస్తే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఏమన్నా యాక్ట్ చేశారా? మెయిన్ గా రేప్ విక్టిమ్ గా చేసిన బ్లైండ్ అమ్మాయి ఇరక్కొట్టేసింది. అండ్ మోహన్ లాల్ గారు యాజ్ యూజువల్ గా సూపర్ గా చేశారు. మిగతా కోర్ట్ రూమ్ డ్రామాస్ లాగా ఇల్లాజికల్ గా ఉండదు ఈ మూవీ. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. బయట ఎలా ఉంటాయో మూవీలో కూడా అలానే ఉంటాయి ప్రొసీడింగ్స్. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ వెంటనే చూసేయండి. అవైలబుల్ ఇన్ హాట్స్టార్. సో ఇవి జాన్లో వచ్చిన బెస్ట్ ఓటీటీ ఫిల్మ్స్. మీకు ఒకవేళ ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేకపోతే ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఈ లిస్ట్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేనేమైనా మిస్ చేసి ఉంటే ఆ మూవీస్ కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీవుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.